బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. నగర వ్యాప్తంగా 66 డివిజన్లు 6 జోన్లుగా విభజన చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. డీసీసీ ఆఫీసులో జరిగిన కార్యకర్తల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కమిటీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మరో 2 నెలల్లో కరీంనగర్ కార్పొరేషన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్కు కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. మీరు మీ డివిజన్ సమర్థులుగా చూజ్ చేసుకొని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒక డివిజన్ ఎంతమంది ఆశిస్తారు వాళ్ళందరూ ప్రేమించినట్టుంటే సెలక్షన్ కమిటీ వాళ్ళందరూ చూసి వాళ్ళ అర్హతలు, సామాజిక అంశాలు, సామాజిక కోణం అవన్నీ చూసి కూడా ఫైనల్గా డిసైడ్ చేస్తారు. అదేవిధంగా ప్రతి 10 డివిజన్లకు ఒకరిని నగర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా రంజన్ కుమార్ గారు, నగల శ్రీనివాస్ గారు, మన రుద్ర సంతోష్ గారు, నరేందర్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి అంతా డిసైడ్ చేస్తారు. దయచేసి మీరు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారు వాళ్ళ పేర్లు ఇప్పుడు ఇస్తే రానున్న వారం రోజులు కానీ 10 రోజులు కానీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పంపించి వారి అప్రూవల్ ద్వారా ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది. మనం అందరి లక్ష్యం ఒకటే, రానున్న ఎన్నికల్లో మనమందరం ఐకమత్యంగా పనిచేసి కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే కరీంనగర్ కాకుండా మొత్తం ఉమ్మడి జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ కూడా చాలా గౌరవకరంగా ఉంటుంది. ఒకసారి మనం కరీంనగర్ కార్పొరేషన్లో ఉంటే మనకు మరో 10 సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీ కానీ కరీంనగర్ తిరుగుతుందని చెప్పి మీ అందరికీ ఒక చిన్న సలహా ఇస్తూ తనకు చిన్న అర్జెంట్ ఒకటి కార్యాలయంలో పనిచేయడం వల్ల వెళ్తున్నాను. ఈ కమిటీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.